హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? 4-5 రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయలేదు. అస్సలు కుదరట్లేదు అంటే వీడియోస్ ఏం తీయలేదు నేను. కనీసం రోజుకి ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నా, కానీ కుదరట్లేదు. రోజంతా పూర్తి అయిపోయిన తర్వాత అయ్యో ఈరోజు ఒక్క వీడియో అయినా తీసుకుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది మళ్ళీ. కాకపోతే అస్సలు కుదరట్లేదు వీడియో తీయడానికి. ఈ వీడియో కూడా నిన్న తీశాను. చిక్కుడుకాయలు కోస్తున్నాం ఇక్కడ రెండోసారి. మొదటిసారి చిక్కుడుకాయలు కోసినప్పుడు కూడా చూపించాను. ఇది సెకండ్ టైం అనమాట. కానీ మీరు గమనించారా, చిక్కుడు పాదు ఒక సైడ్ అంతా కూడా బాగా వడిలిపోయింది. చిక్కుడుకాయలు అన్నీ కూడా ఇలా ఒక కవర్లోకి పోసుకున్నాము. గోరింతాకు కూడా కోసాము. ఈ చిక్కుడు పాదు వల్ల గోరింతాకు మొక్క అయితే సరిగ్గా పెరగట్లేదు. గోరింతాకు మా అమ్మ తలకు పెట్టుకోవడానికని రుబ్బుకున్నారు. ఇంకా మా బొడ్డమ్మకు కూడా పెట్టారు. మొత్తం పూసేసుకుంది. మా బొడ్డమ్మ కోసమని నేను గోరింతాకులో చేయబెట్టాను ఈరోజు. నేను ఎప్పుడు గోరింతాకు పెట్టుకున్నా గోర్లకు అంటకుండా పెట్టుకుంటారు. నాకు గోర్లకి గోరింతాకు పండితే నచ్చదనమాట. అలాంటిది ఇవాళ మా బొడ్డమ్మ కోసం పెట్టుకున్నాను. ఇక్కడ మా అమ్మ ఆల్రెడీ సంక్రాంతి ముగ్గులు వేయడం స్టార్ట్ చేశారు. మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చిక్కుడు పాదు మొదట్లో పందికొక్కు తవ్వేసింది, అందుకే చిక్కుడు పాదు వడిలిపోయింది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.